మరో ప్రశ్న, కుండలిని శక్తి అనేది ఉన్నదా? నిజంగానే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయా? శక్తి అయితే ఉంది. అది 7 పద్ధతుల్లో కాదు, మొత్తం శరీరం మొత్తము శక్తి ప్రవాహమే ఉంటుంది. అది 7 పద్ధతులుగా స్టెప్ బై జరిగే ప్రాసెస్ కాదు. ఉన్నది ఒక చక్రం లాగా ఉంటుంది. దాన్ని సాధకులు దర్శించారనమాట. ఆ చక్రం ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలము, అంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఈ బొడ్డు భాగంలో ఉన్నటువంటి ఒక పదార్థం అక్కడ ఉన్నటువంటి ఒక సెగ్మెంట్కి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన సెగ్మెంట్ చక్రం లాగా కనపడుద్ది, లోపల స్కాన్ చేసినప్పుడు కూడా కనపడుద్ది. అలా వాళ్ళు లోపల ఈ చక్రాల పరంగా ఉన్నాయని చెప్పి భావించారు. వాస్తవానికి చక్రాలు అలాంటివి ఏముండవు. కానీ యోగ సాధన వల్ల శక్తుల్ని ప్రేరేపణ చేసుకోవచ్చు. లోపల స్టెప్ బై శక్తుల్ని డెవలప్ చేసుకోవచ్చు. అది 7 రకాలే కాదు, మొత్తం తుర్యాతి స్థితి దాటిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి శక్తులను మన యోగ శక్తి ద్వారా స్వీకరించవచ్చు. అది అక్కడితో ఎండ్ అయ్యేది కాదు. అయితే యోగులు ఇది సులువైన మార్గంగా సాధన బాగా క్రమంగా జరగటం కోసం ఈ యొక్క పద్ధతిని ఏర్పరిచాడు. అంటే మూలాధారంలో 1000 శ్వాసలు చేయాలి, తర్వాత స్వాధిష్టానంలో 1000 శ్వాసలు చేయాలి అని తనని శిష్యులకు గురువులు 1000 శ్వాసలు చేసి మళ్ళీ నా దగ్గర కనిపించు, 2000 శ్వాసలు చేసి నా దగ్గర కనిపించు, ఇలా స్టెప్ బై చేయడం కోసం ఒక ఆధ్యాత్మిక మార్గము, ధ్యానం అనే మార్గాన్ని సులువుగా కోసం ఇలా తయారు చేశారు. అది రాను కుండలి యాక్టివేషన్లని, డిఎన్ఏ యాక్టివేషన్స్ అని, లేకపోతే నరాల యాక్టివేషన్స్ అని, మధ్య భగవద్గీత యాక్టివేషన్ అని, హీలింగ్ యాక్టివేషన్స్ అని కొత్త అన్ని పెట్టి ప్రజల దగ్గర విపరీతమైనటువంటి డబ్బు కొట్టేస్తున్నారు. వాస్తవానికి కుండలిని శక్తులు ఇలాంటివన్నీ లోపల ఎవరు ప్రేరేపణ చేయలేరు. అలాంటివి ఉండవు. అసలు ముందు ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రశాంతంగా, శాంతిగా అన్నీ కూడా మంచిగా జరుగుతుంటుంది. లోపల ఉన్నటువంటి శక్తులు ఆటోమేటిక్గానే డెవలప్ అవుతుంటాయి. మీకు ఎవరు చెప్పకుండానే, ఎవరు నేర్పించకుండానే సాధన చేస్తూ ఉంటే జ్ఞానం వికసిస్తుంది. ఈ జ్ఞానం ఒకసారి వచ్చిన తర్వాత జీవితకాలంలో మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. అంత గొప్ప సాధన ధ్యానము.